నీ సన్నిధిలో ఉన్నారు నా ప్రభా. మంచి వెపర్గా వాళ్ళకి లేకుండా ప్రార్థిస్తున్నాను తండ్రి. కలకలన వారి వలె ఉంటుంది. మన నోటి నిండా నవ్వుండెను. మన నోటి నిండా నవ్వుండెను. మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనేరు. చూసినావా? దయామయుడమైన దేవ, కృపా సత్య సంపూర్ణమైన దేవ, యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. నువ్వు చాలిన దేవుడుగా ఉంటున్నావు ప్రభువా. భీకరుడమైన దేవుడు, మహత్కార్యము చేసే దేవుడు నాయన దేవ. సమస్తమును దేవ సాధ్యమైన దేవానికి స్తోత్రం నాయన. యేసయ్యా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. మా పాపముల కొరకు, మా రోగముల కొరకు నాయన మీరు సిలువలో రక్తాన్ని కాచి ప్రాణమిచ్చి ప్రభువా తిరిగి మృత్యుంజయుడైన దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. దేవా సజీవుడుగా ఉన్న తండ్రి, ఆదరణకర్తవుగా మా మధ్య ఉన్న దేవా, పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా నాయన చిన్న మందగా కూడి ప్రభువా అయ్యా నిన్ను ధ్యానించి ఆరాధించి స్తుతించే భాగ్యంను మీరు మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. అయా చెల్లించిన బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్రభువా. రావాల్సిన బిడ్డలను మీరు ఇంకా త్వరపెట్టి నడిపించండి ప్రభువా. నీ దినదాసురాన్ని బట్టి వందనాలు ప్రభువా. దేవాని దాసురాలు ఇంకా మీరు బహుగానైనా అధికంగా మీరు వాడుకుంటున్నారని దేవా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువా. మరి ప్రార్థన విన్నపముల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. అభిషేక్ బిందును ప్రభువా వారి వివాహ విషయమై ప్రభువా మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం నాయన. యేసయ్యా వివాహం అనే విషయంలో ఘనమైనది అన్నావు ప్రభువా. అతి మరి ఘనమైన కార్యాన్ని ప్రభువా బిడ్డల పట్ల మీరు జరిగిస్తున్నందుకు వందనాలు ప్రభువా. మరి వివాహంలో ఎలాంటి ఆటంకాలు లేకుండాట్టుగా ప్రభువా అయ్యా సమస్తమును సమకూర్చినైనా వివాహాన్ని మీరు ఘనంగా జరిపించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభువా. దేవానికి స్తోత్రములు నాయన. మరొకరు కూడా ప్రభువా సెప్టెంబర్ 3వ జరిగే వివాహం విషయమైనా పవన్ విషయమై కూడా ప్రార్థిస్తుంటున్నాం ప్రభువా. ఆ వివాహ విషయంలో కూడా మీరు తోడైనని ప్రభువా. యేసయ్యాకి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. అయ్యా మీరు కృప చూపే దేవుడవని కనికరించే దేవుడవని స్తుతిస్తుంటున్నాం ప్రభువా. దయా దాక్షిణ్య పూర్ణుడమైన దేవా, కృపా సత్య సంపూర్ణుడమైన దేవా, యేసయ్యా సహాయం చేయండి ప్రభువా. అయ్యా మా ప్రార్థన మనవులను ఆలకించండి నాయన. అయ్యా మా ప్రార్థన మీ చెవి యొగ్గి నాయన మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి నాహూము గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం నుండి చివరి వరకు చదువుతాము. అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును, ఖడ్గము నిన్ను నాశనం చేయును, గొంగలి పురుగు తినివేయు రీతిగా అది నిన్ను తినివేయును. నీవు సంఖ్యకు గొంగలి పురుగులంత విస్తారంగాను విడతలంత విస్తారంగాను ఉండును. నీ భర్తకు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా నున్నను. గొంగలి పురుగు వచ్చి అంతయు నాకివేసి ఎగిరిపోయాను. నీవు ఏర్పరిచిన శూరులు విడతలంత విస్తారంగా ఉన్నారు. నీ సైనికులు చలికాలం ముందు కంచెలలో దిగిన దొంగలి పురుగుల వలె ఉన్నారు. ఎండకాయగా అవి ఎగిరిపోవు. అవి ఎక్కడ వాలినది ఎవరికి తెలియదు. అశ్వరు రాజా, నీ కాపరులు నిద్రపోయిరి, నీ ప్రధానులు పండుకొని, నీ జనులు నిద్రపోయిరి, నీ ప్రధానులు పండుకొని, నీ జనులు పర్వతముల మీద చెదిరిపోయిరి. వారిని సమకూర్చు వాడొకడును లేడు. నీకు తగిన దెబ్బ బహు చెడ్డది. నీ గాయమునకు చికిత్స ఎవరు చేయచాలడు. జనులందరూ ఎడతెగక నీ చేత హింస నొందిరి. నిన్ను గూర్చిన వార్త విను వారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదురు. దేవుడు పరిశుద్ధ తండ్రి, మీ కృపా ప్రేమ మహదేశం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానములకు వధింపబడిన గొర్రెపిల్ల రక్తానికి ఎంత స్తుతించినా కూడా తక్కువే. దేవా, మీరు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, వింత కార్యాలు, గొప్ప కార్యాలు, సూచక్రియలను బట్టి మేము స్తుతిస్తున్నాం. మేము అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అధికమైన మేలు మీరు కలుగు చేస్తున్నారు. విధవరాల పక్షంగా వ్యాధ్యమాడే దేవుడు అని మాట ఇచ్చి మాట నెరవేర్చుకున్న తండ్రి అని మేము స్తుతిస్తున్నాం.
దేవా అక్కమ్మక్క నిన్ను నమ్ముకుంది ప్రభా, నీ పాద సన్నిధి ఆమె కోరుకుంది. దేవా నీ పైన ఆధారపడిన బిడ్డలు ఎప్పుడు మీరు చేయి విడివారు తండ్రి. అద్భుత రీతిగా ఆమె కుమారుని వివాహ విషయంలో ఎంత సంఘర్షణ ఆమె పుట్టిందో వాటన్నిటిని నా ప్రభా మీరు తొలగించి ప్రశాంతమైన విధానంలో వివాహం ఆ ప్రభా జరిగించడానికి మార్గం సరళం చేశారు. అందుకు ఎంత స్తుతించినా కూడా తక్కువే. అలాగే శాస్త్రి కుమార్ నా ప్రభ నా తండ్రి అభిషేక్ కుమార్ని హిమబిందు యొక్క వివాహము మహిమకరంగా ఘనముగా మర్యాదగా పరిశుద్ధంగా మీరు ఈ నెల 27వ తేదీ జరిగిస్తున్నారు. మేము స్తుతిస్తున్నాం. సెప్టెంబర్ 3వ తేదీ నా ప్రభ నా తండ్రి ప్రసన్న మరి అలాగే పవన్ యొక్క వివాహము మహిమకరంగా ఘనముగా మర్యాదగా పరిశుద్ధంగా మీరు జరిగిస్తున్నందుకు మేము స్తుతిస్తున్నాం. అందరూ ఏకీభవించడానికి మీ కృప దయచేయండి దేవా. వీరి పట్ల ఎవరైతే విరోధులు ఉన్నారో వాళ్ళు రాకుండా మీరే గద్దించమని ప్రార్థిస్తున్నాం దేవా. నా తండ్రి మరి అక్కను ప్రేమించిన ప్రతి ఒక్కరు నా తండ్రి వివాహంలో పార్టిసిపేట్ చేయడానికి మీ కృపాస్థానం దయచేయండి దేవా. మా జాషువను కూడా మీ జ్ఞానాత్మతో నింపండి. అనేక మంది అన్ని జనుల మధ్య వాక్యం ప్రకటిస్తున్నప్పుడు వాక్శక్తులు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దురాత్మల ప్రేతాత్మల సమూహం నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున గద్దించి పాతాళాలకు బంధించమని ప్రార్థిస్తున్నాం దేవా. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాం. దేవుని పైన జ్ఞానం వివేకం ప్రతి ఒక్కరికి మీరు దాయిచ్చండి. మరి ఎందుకు మీరు ఇచ్చిన స్వస్థం బట్టి మేము స్తుతిస్తున్నాం దేవా. చెప్పండి, నీ కాపరులు నిద్రపోయిరి, నీ కాపరులు నిద్రపోయిరి. ఎంత బాధతో నహూము ప్రవచన రూపకంగా తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటను గద్దిస్తూ ఉన్నాడు. కాపరులు మరి ఏం చేయాలి అంటే మనం చూస్తే 134వ కీర్తనలో ఏం చేయాలో ఉంది. చదవండి 134వ కీర్తన. తీసిన వాళ్ళు త్వరగా. ఏముంది అక్కడ? యెహోవా సేవకులు. కాపర్లు అంటే దేవుని సేవకులా కాదా? సేవకులే కదా. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా మీరందరూ అదే రాత్రి వేళ కాపరులు నిలిచి ఉండి యెహోవాను సన్నిధించాలి. సంఘం కోసమే, ప్రజల కోసమే. ఎంతమంది ఎన్ని విధాలుగా చేతిబడి క్షుద్ర శక్తులతో, మానసిక వేదన, మధ్య చాంచలంతో కదా, లవ్లో మరి ఏ పిచ్చి బట్టి మరి ఎంతమంది సంఘంలో ఉండేవాళ్ళు అప్పులు ఆర్థిక సమస్యల్లో ఎగ్గొట్టే వాళ్ళు లేదా అప్పులు ఇచ్చి వాళ్ళకు అప్పు ఇవ్వనటువంటి వాళ్ళ గురించి బాధపడుతూ ఉంటారు. వీరందరి కోసం ఏం చేయాలి కాపరి అంటే? ప్రార్థన చేయాలి. ఎలాగా? పండుకొని కాదు, నిజమయ్యా. ఎలాగంట? నిలిచుండి, రాత్రి నిలిచుండు వారలారా. ఇంకొక చోట మనం అంటాడు కదా యెషయాలో, అక్కడ అంటాడు కదా కాపరి గురించి, కావలివాడ రాత్రి వేళ ఎంత అయింది అంటే కావలివాడు వెంటనే చెప్పాలి. కావలివాడ రాత్రి వేళ ఎంత అయిందని. రాత్రి వేళ మనం ఎవరినన్నా ఇక్కడ ప్రేయర్కి వచ్చింటాము, నైట్ ప్రేయర్ జరుగుతుంటుంది. టైం అవుతుందంటే మనం మెలుకుంటే చెప్తాం, మెలుక లేకపోతే చెప్పాం. అందుకని అక్కడ కావలివాడ రాత్రి వేళ ఎంత అయింది అంటే కావలివాడు వెంటనే చెప్పగలిగి ఉండాలి. అలాగనే ఇక్కడ కూడా కాపరులు మెలకువతో ఉండాలి అని మాట్లాడుతున్నాడు. మెలకువ కలిగినటువంటి కాపరి నిజమైన కాపరి. మరి కాపర్లు అంటే కేవలము దైవజనులు, ఇక్కడ యెహోవా సేవకులారా అంటున్నాడు. అంటే యెహోవాను సేవించే వాళ్ళు ఎవరైనా కానీ, ఒక పాస్టర్లనే కాదు. మనం కాపర్లు అంటేనే పాస్టర్ల దగ్గరికి పోయింది, కాపర్ల సదస్సు అని పెట్టారు కదా. అంటే పాస్టర్లు దాన్ని కాదు. అసలు కాపరికి నిర్వచనం యేసయ్య తేటగా చెప్పాడు. యేసయ్యను ఎవరు ప్రేమిస్తారో వాళ్ళంతా కాపరులే. ఎవరు యేసయ్య నామములో రక్తంలో కడగబడి పాప క్షమాపణ పొంది మారు మనుషు విషయమైన బ్యాప్టిజం తీసుకుంటారో వాళ్ళందరూ దేవుని సేవకులే, వాళ్ళందరూ కాపరులే. వాళ్లకు కొన్ని గొర్రెలు ఇచ్చుట. రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి కొన్ని గొర్రెలు దేవుని ఇస్తాడు. ఆ గొర్రెలు కాయాలి, మేపాలి. అది యేసయ్య ఇచ్చినటువంటి నిర్వచనం. కానీ మన వాళ్ళు కాపర్లు అంటేనే రెవరెండ్లు, కాపర్లు అంటే బిషప్లు అని పెట్టుకుంటారు. ఎక్కడ లేదు అలాగా. యేసయ్య చెప్పలా. మనం చూస్తే యోహాను 21లో తేటగా పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. అవును ప్రభు అంటాడు. మరి ప్రేమిస్తుంటే నన్ను ప్రేమించేదానికి నిదర్శనం ఏంటంటే గొర్రెలు కాయాలి, మేపాలి. రెండు కాయాలి, మేపాలి. మేపడం అంటే వాక్యంతో వాళ్ళని బలపరచాలి.
వాక్యంతో వాళ్ళని బలపరచాలి. వాళ్ళకు వాక్యము వాళ్ళ వంట పట్టిందా లేదని మళ్ళీ వాళ్ళతో వాక్యం తెప్పించాలి. అదే అక్కడ తిన్న అన్నము అరిగిందా లేదా అనేది మనకు తెలుస్తుంది కదా. అలాగనే పిల్లలు పాలు తాగుతున్నారో లేదని ఒక తల్లికి తెలుస్తుంది. తాగినాడంటే వాళ్ళు బలం పొందుతాడు, తాగలేదంటే బలహీనుడు. అలాగనే వాక్యంలో బలపడిన అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలి? చెప్పాలి. వాక్యం చెప్పడానికి వాళ్ళని తబ్బీతి ఇవ్వాలి. అదే బలపరచబడ్డం అంటే. అందుకే గొర్రెలు కాయాలి, గొర్రెలు మేపాలి అన్నాడు. పేతురు 2 చేశాడు. అనేక గొర్రెలు కాశాడు. వాక్యం చెప్తే 3000 మంది వాళ్ళు మారు మనసు విషయమైన బ్యాప్టిజం తీసుకున్నారు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడ్డారు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు చాలా మంది బ్యాప్టిజం తీసుకొని ఉంటారు, కానీ మారు మనసు అనేది ఉండదు. ఒకవేళ మనసు మార్చుకునేది ఎప్పుడు ఆ బ్యాప్టిజం తీసుకున్న ఆ సంవత్సరం వరకు, ఆ నెల వరకు. మళ్ళా రొటీన్గా వాళ్ళ పాపం జీవితంలోకి వెళ్ళిపోయే వాళ్ళు చాలా 90 మంది ఉన్నారు. 10 మంది మాత్రమే నీతిగా నిశ్చయితగా ప్రభుతో చేసుకున్న నిబంధనకు కట్టుబడి జీవించేటటువంటి వాళ్ళు. అలాగనే నిజంగా దేవునికి కాపర్లు కదా. మనం దేవుడు ప్రేమిస్తున్నామంటే మనం కాపర్లం కాబట్టి మనకిచ్చిన మందను మనం మేపాలి అనేటువంటి ఆ ఆశ, ఆ తపన, ఆ తృష్ణ చాలా మంది కలిగి ఉంటారు. ప్రతి తల్లి తండ్రి కూడా కాపరులే. అలాగనే మనం పెద్దలమైతే మనకంటే చిన్న వాళ్ళను కాసే బాధ్యత మన పైన ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. రత్నం ఉంది, వాళ్ళ పాప ఉయ్యాల ఊపుతుంటుంది. ఎక్కడికైనా పోవాలంటే వాడిని కాగేటది ఊపిరా అని చెప్తుందా లేదా? పెద్దడు రేపు పాపను ఊపిరా, పాప దగ్గర ఉండు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మోషే తల్లి ఆ తమ్ముడు పోతున్నాడు చూడమ్మా, అక్కగా నువ్వు చూడు అని చెప్పాడు. ఆమె చూసింది, అంతవరకు బాగుంది ఆమె. తర్వాత మోషేకు విరోధంగా ఆమె మరి ఆ మాట అన్నప్పుడు దేవునికి కోపం వచ్చి మోషే, అహరోన్, మిర్యాము ముగ్గురు రండి గుడారంలోకి అంటారు. వచ్చినప్పుడు మీరు ఎందుకు మోషేని గురించి? నేను ఏర్పాటు చేసుకున్నా మోషేని. ఒకవేళ నీకు తమ్ముడు అయి ఉండొచ్చు, చిన్నవాడే, నువ్వు చిన్న చూపు చూడడానికి లేదు. నేను ఏర్పాటు చేసుకున్నా. అలాంటి నేను ఏర్పాటు చేసుకున్న మోషే పైన నువ్వు చదువుతావా, గొలుగుతావా నువ్వు అని దేవుడు అంటుంటేనే ఆమెకు కుష్ఠరోగం వచ్చింది. మరి కుష్ఠరోగం వచ్చినప్పుడు దేవుడి ఉగ్రత నా పైకి వచ్చిందని క్షమాపణ చెప్పాలి కదా. చెప్పాలి. ఆమె బతుకంతా క్షమాపణ చెప్పాలి, చచ్చే వరకు అలాగనే ఉంది. అందుకనే దేవుడు ఆమె తోసి వేసినాడు. ఇక మీద దీనిలో పాడలేదు. అంటే మొదట ఆమె ఆ యొక్క కందరి వాయించి, గిలిక తప్పడ వాయించకుండా, డ్యాన్స్ వేసుకుంటా అందరు నడిపిస్తూ ఉంది. ఈమెను చూసి మిగతా వాళ్ళంతా ఫాలో అవుతున్నారు. అనేకులను నడిపించినటువంటి ఆమె గర్వం, అహంకారాన్ని బట్టి దేవుడు ఆమెను తోసేశాడు. మోషే ఏడ్చి, దేవా ఆమె తప్పు క్షమించు ప్రభువా మోషే అన్నాడు. కొంతమంది క్షమాపణ కోరకపోతే వాళ్ళ పక్షంగా నాకు చెప్తారు వేరే వాళ్ళు, అక్క క్షమించక, వాళ్ళ బుద్ధి లేదు, వాళ్ళ జ్ఞానం లేదు, క్షమించు అని నాతో మాట్లాడుతున్నారు. నేను ఖచ్చితంగా క్షమిస్తా, కానీ వాళ్ళ నోటి నుంచి రాకపోతే మేము లేక వాళ్ళ పక్షంగా మేము మాట్లాడుతున్నాం. మోషే వేడుతున్నాడు కదా, ఎంత బాగా చూడండి, ఎంత జ్ఞానాత్మతో మోషే అడిగినాడు కదా. అట్లా మేము అడుగుతున్నాం అంటే, మరి మోషే అయితే మందని కాయని అంట, కాస్తానక్క అన్నారు. హల్లెలూయా. అలాగా ఉండాలి. నిజంగా కాసేవాళ్ళు, ఊరికే ఒట్టి మాటలు చెప్పేవాళ్ళు కాదు. అలాగా కర్ణాపీఠంలో పరిచయం చేసే పిల్లలు చాలా మంది ఉన్నారు, దేవునికి మహిమకరంగా. ఇక్కడ వీళ్ళ కాపరులు ఏం చేస్తున్నారంటే నిద్రపోతున్నారంట. ఎంత బాధ. చేతికి మనం కావలి కావాలని పెడతాము, వాళ్ళకు జీతం ఇస్తాం కదా. కావలి వాళ్ళకు జీతం ఇచ్చినప్పుడు వాడు జీతానికి కట్టుబడి చేయాలి, కానీ వాడు నిద్రపోయి చేనులంతా వేసేసిన తర్వాత ఏంరా చేనులంతా వేసినారంటే నేను అంతా ఉన్నా, ఊహ అట్లా పోయిండే అన్నం తిండికి అప్పుడే వేసిండారు. నిద్రపోయి వాడు బాగా దున్నగుతులాగా నిద్రపోతాడు. కావలి కాయకుండా నిద్రపోయి మళ్ళీ ఆ నిద్రను సపోర్ట్ చేస్తుంటారు. అలా కాదు. ఇక్కడ కాపర్లు ఎప్పుడైతే నిద్రపోతారో గుర్తుపెట్టుకోండి. ఒక విశ్వాసి ఎప్పుడు నిద్రపోకూడదు. విశ్వాసిలో ఎల్లప్పుడూ విజ్ఞాపన చేయ ఆత్మ మెలుకు కలిగిన జీవితం ఉండాలి విశ్వాసికి. దేవుడు ఎప్పుడైతే అప్పుడు మనకు మెలుకునిస్తున్నాడు. రాత్రి వేళ 1కి ఇవ్వచ్చు, 2కి ఇవ్వచ్చు, 3కి ఇవ్వచ్చు, 4కి ఇవ్వచ్చు. మనకు మెలుకు వచ్చినప్పుడు వెంటనే దేవా ఈ సమయంలో నువ్వు నాకు మెలుకు ఇచ్చావు, నేను ఎవరి కోసం ప్రార్థన చేయాలో నాకు తెలియచేదేమంటే దేవుడు ఖచ్చితంగా నీకు గుర్తు చేస్తాడు. ఆ సమయంలో ఎంతోమంది
సూసైడ్ కమిట్ చేసిన వాళ్ళు ఉంటారు, పాపంలో మరి బాధతో మూలిగే వాళ్ళు ఉంటారు. ఆ సమయంలో మరి నిజంగా పరిశుద్ధతను కోరుకున్న వాళ్ళని బలత్కారం చేసి మరి అత్యాచారం చేసే వ్యక్తులు ఉంటారు. అలాంటి వాళ్ళ నుంచి దేవుడు కాపాడుతాడు తన పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రతి విశ్వాసి కాపరే. యేసుని ప్రేమించే వాళ్ళు కాపరులు, ఈ వాక్యంని ప్రేమించే వారు కాపరులు, ఆత్మల భారం కలిగిన వాళ్ళు కాపరులు, ఆత్మలను వెతికి వెంటే వాళ్ళే నిజమైన కాపరులు. వీళ్ళకు ఎంత నిద్ర ఉన్నా ఖచ్చితంగా మెలకు అనేది వస్తుంది. దేవుడు ఇస్తాడు. రోజుకు 3 సార్లన్నా రాత్రి వేళ వాళ్ళకి మెలకు వస్తుంది. నిజమైన కాపర్లకైతే అనుభవంతో నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ కాపర్లేమో మెలుకునే లేదు, బాగా నిద్రపోతున్నా. నిద్రపోయినప్పుడు అపవాది ఏం చేస్తుంది? గొంగలి పురుగులు వచ్చి తినివేస్తాయి. చూసారా? అందుకని అంటాడు కదా, నేనంతా శ్రేష్టమైనటువంటి విత్తనాలు విత్తినా నేను. ప్రభు, మనం విత్తింది శ్రేష్టమైన విత్తనాలే కదా, మరి శ్రేష్టమైన గోధుమలను మనం విత్తితే మధ్యన గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రభు అని శిష్యులు అడుగుతారు. అప్పుడు యేసయ్య అంటాడు, అవి నిద్రిస్తుంటే కాపర్లు నిద్రిస్తుంటే, నీ బ్రతుకులో నిద్ర అనేది ఉంటే, అవిధేయత అనేది ఉంటే, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు ఏమున్నా, గర్వం, అహంకారం, తర్వాత అవిధేయత, ఇవన్నీ కూడా చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలన్నీ కూడా దేవునికి విరోధమైన ఇవి ఉంటే ఆ మొక్కలు అక్కడ మొలిసి నీ ఆత్మీయ జీవితాన్ని కూకరిస్తాయి. ఇక్కడ గొంగలి పురుగులు తినివేసినటువంటి విధానంలో మనం చూస్తున్నాం. కానీ దేవుని హత్తుకొని ఆనుకున్న బిడ్డలకు గొంగలి పురుగు తినివేసినా కూడా మళ్ళీ ఇస్తాడు. అక్క ఇందాక ఎంత చక్కగా ప్రారంభం చేసేది మా అర్థం. గొంగలి పురుగు తినివేసేయడం అంటే శేషం ఏముండదు. అంటే ఏదో పుట్టిన బిడ్డ ఐసీయూలో పెట్టినారు, మళ్ళీ బ్రతుకుతుందిలే అనే ఆశ ఉండదు. గర్భంలో ఉన్నప్పుడే రత్నకు 3 రోజులు అసలు చెప్పిన వాళ్ళందరూ షాక్ అయిపోతున్నారు. అక్కడ నీ దగ్గర 2 పిల్లలు ఉంటారు కదా అంటే, పెద్ద పాపకు 3 పిల్లలు, చిన్న పాపకు ఒక బాబు. ఈ మధ్యన అంటే అదే పాప పుట్టే వరకు నన్ను అడిగిన వాళ్ళకి నేను అదే చెప్పాను, నేర్చినాను. అక్క మళ్ళీ ఇస్తారు రత్నను కూడా చెప్పు అన్నా. విజయమ్మ కూడా అడిగితే రీసెంట్గా చెప్పిన ఆ పరిస్థితి ఇది అంటే, అవునక్క ఎంత అద్భుతం. 3 రోజులు ఉన్నా కూడా దేవుడు ఆ బిడ్డను ఎంతగా కాపాడాడు. కాపాడడం మాత్రమే కాదు, ఆ దుఃఖము వెళ్ళగొట్టడానికి గొంగలి పురుగు తిరివేసిందంతా మళ్ళీ శ్రేష్టమైనటువంటి, ఆమె పుట్టిన బిడ్డ ఇంత శ్రేష్టంగా ఉండి ఉంటాడు నాకు తెలిసి. కానీ ఇప్పుడు శ్రేష్టమైన, అంతకంటే నీ దగ్గర నుంచి ఒక నీచినాడు దేవుడు అంటే శ్రేష్టమైనది దేవుడు ఇస్తాడు. ఎలిషమ్మ కూడా అప్పుడు పుట్టిన బిడ్డ చాలా సన్నగా ఉన్నారని ఏమో చెప్తున్నాను నాకు, కానీ ఎంత శ్రేష్టమైన కుమారుడు ఇచ్చినాడు. యాక్టివ్గా ఎంత ఇదిగా మొన్న వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగేటప్పుడు వాళ్ళు అసలు వాళ్ళు కొంచెం కూడా వెళ్ళారు, ఎంత పీస్ఫుల్ ఉన్నారు. ఆ పిల్ల కూడా అసలు ఎప్పుడు వెళ్ళొచ్చు. మొన్న ఇంకొకరు భావన, డాక్టర్ భావన వాళ్ళ కొడుకు వచ్చిండు, వేరే చోటికి పోతే అసలు ఉంటాడు. అలాంటిది దాదాపు ఆ రోజు ఒక 3 hours ఉండారు వాడు మన దగ్గర. మధ్యాహ్నం 1కి వచ్చినారు, 4కి వెళ్ళినారు. 3 గంటలు వాడు వాళ్ళ మమ్మీని ఆశించాల మొత్తం రౌండప్ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి అట్లా, అది కూడా ఓపెన్ చేస్తా. అసలు ఆశ్చర్యపోయింది బాగా. అక్క కరుణాపీఠ మహత్యం ఏమో చూడు, వాడు అసలు నేను పిలుస్తుంది కూడా రాకుండా ఆడుకుంటున్నాడు. వాడు తిరుగుతున్నాడు మొత్తం, ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి ఇక్కడ, ఇదంతా రౌండప్ చేస్తున్నాడు. మేము ప్రార్థన చేసుకుంటున్నాం. మనిషి ఎంత గొప్ప కృప. ఎందుకంటే దేవుడు తన బిడ్డలు కాపాడతాడు. కారణం ఇస్రాయేలు కాపాడేవాడు కుంకోడు, నిద్రపోడైనా. ఆయన నిద్రపోనటువంటి దేవుడు. మనల్ని కాపాడే దేవుడు ఇంతగా ఉంటే మనకు కూడా బాధ్యత కలిగి కొన్ని ఆత్మల కోసమైనా మనం మెలుగు కలిగి ప్రార్థన చేయడం మన వంతు బాధ్యత. దాన్నే మనం తీసుకున్న దాన్ని మళ్ళీ ఇవ్వాలి అని అనమాట. తీసుకునడం కంటే పుచ్చుకొనడం కంటే ఇచ్చుడా దాన్ని. ఎంతసేపు దేవుడు మనల్ని కాపాడుతూ అనేక ఆశీర్వాదాలు మనం పుచ్చుకున్నాం. మరి ఇతరులు ఆశీర్వదించబడడానికి మన వంతు ప్రయత్నం మనం కూడా చేయాలి. శక్తి లోపం లేకుండా మనం ప్రార్థన చేయాలి. వాక్యం కూడా వాళ్ళకు గద్దించి బుద్ధి చెప్పాలి. ఇక్కడ గొంగలి పురుగు తినివేసిందంతా కూడా ఎంత బాధపడుతున్నారు. కానీ వీళ్ళు దేవుడి ఉగ్రత ఎవరికైతే ఉండదు వాళ్ళకి మళ్ళీ రాదు. గుర్తుపెట్టుకోవాలి. కొంతమందికి అబార్షన్స్ అయినాయి, చాలా ఏళ్ళ వరకు పిల్లలు కావాలి. మళ్ళీ ఎన్నో ఏళ్ళకైనా మన గుడిలోనే తెలుసు మీకు, చాలా ఏళ్ళకి. అది కూడా దేవుడు కనుక
ఎప్పుడో ఇక్కడికి వచ్చిన కర్ణాటకలో, అందుకే కనికరం అని నేను అంటాను. వాళ్ళకి లేటుగా అయింది ఇష్యూ అంటే కనికరం. దేవుడు ఖచ్చితంగా మన మధ్యలో సువర్ణ కూడా ఖచ్చితంగా గర్భఫలిస్తాడు. వాళ్ళ అమ్మ ఆమె ఎంతగా ప్రార్థనలో ఉండేది. ఇక్కడ మనం చూస్తే కానీ దేవుని యందు విరోధంగా ఉండే వాళ్ళు గొంగలి పురుగు తినివేసినటువంటి విస్తారమైంది. అది ఆర్థికంగా వాళ్ళు మళ్ళీ పైకి రారు. అదే దేవుని యందు భయభక్తి గల వాళ్ళు సాతాన్ని ఎన్ని కుట్రలు చేసి మన ప్రాపర్టీని, మన యొక్క మరి అమౌంట్ను తీసుకొని వాళ్ళు ఇవ్వలేకపోయినా ఏదో ఒక విధానంలో దేవుడు మనకు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. చూడండి, విడుదలంతా విస్తారంగా ఇవన్నీ ఉంటాయంట. వర్తకులు అంటే ఆ వర్తక వ్యాపారం ఏంటంటే దుర్వ్యాపారం. దుర్వ్యాపారం చేసే వాళ్లకు ఎంత నష్టపోయినా ఆ నష్టం మళ్ళీ తిరిగి కూర్చుకోలేరు. అదే మంచి వ్యాపారం చేసి నష్టం వచ్చింది అనుకో, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? లాభం ఇస్తాడు. దేవుని యొక్క భయభక్తి గల బిడ్డలకు లాభం కొరత ఉండదు. సామెతలు 31లో అతని లాభ ప్రాప్తికి కొరత ఉండదు అని రాయబడింది. ఎవరి లాభ ప్రాప్తికి అంటే ఎవరైతే యెహోవా యందు భయభక్తి గల స్త్రీ కలిగి ఉన్నారో, ఎవరైతే భయభక్తి గల భార్యను కలిగి ఉన్నారో అలాంటి వాళ్లకు లాభంలో కొరత ఉండదు, ఎప్పుడు సమృద్ధి ఉంటుంది. దేవుని యందు భయభక్తి లేకుండా విచ్చలవిడిగా తిరిగేటటువంటి భార్యలు ఉన్నటువంటి కుటుంబంలో ఎప్పుడు అప్పులే, ఆర్థిక సమస్యలే, ఎప్పుడు కొరతనే. కారణం ఏంటంటే దేవుడు అంటే భయభక్తి లేకుండా ఇష్టానుసారంగా డబ్బులు యూజ్ చేస్తుంటారు వాళ్ళు. కొంతమంది ఆడవాళ్ళు భయంకరంగా వింటుంటే నాకే బాధ అనిపిస్తుంది. బ్లౌజు కుట్టుకూలి 2000 అంట. ఎంత చెప్పాలి మీరు? ఎంత బ్లౌజ్ కుట్టుకూలి ఎంతమ్మా? కట్టి ఇవ్వండి. 2000. నేనన్నా 2000కి 4 చీరలు వస్తాయి. 4000లో 4 చీరలు వస్తాయి. 2000కి ఒక చీర కూడా కుట్టుకోవచ్చు. కానీ మాకు రోజు అవసరం కాబట్టి 500కి ఒకటైనా పర్వాలేదులే. ఇంకా ఎవరైనా ఇచ్చేవాళ్ళంటే ఖరీదైనవి ఇస్తారనుకో మేబీ. నేను ఎక్కువగా 500 1000 తీసుకున్నాను. రత్నాలు తెలుసు. అడుగుతారు, అక్క ఇది చాలా బాగుంది, ఎంతగా కాస్ట్ అంటే నేను చెప్పేసరికి వాళ్ళు స్టార్ట్ అవుతుంది. 1000నా? నేను 3000 అనుకున్నామే. 1000. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా చీప్ అండ్ బెస్ట్ తీసుకుంటాను. అవి మంచిగా మరి ఎప్పుడైతే ఆ అవైలబుల్గా మంచిగా ఉంటాయో తగ్గించుకున్న రేట్లు అప్పుడే తీసుకుంటాను. రేట్లు ఉన్నప్పుడు తీసుకోండి. ఆఫర్ ఏమైనా ఉంటే ఆఫర్కి మళ్ళీ కొన్ని చెడ్డ ఆలోచన కూడా ఆఫర్ పెట్టింటారు. అవి ఎవరికి పోయినప్పుడు పాత ఉంటాయి కదా, దాన్ని కూడా ఆఫర్ పెట్టింటారు. అట్లాంటి మనం చూసుకొని తీసుకోవాలి. మనం ఎప్పుడైతే దేవునికి జ్ఞానాత్మక మనం నింపబడి సర్దుకోవాలనుకుంటే దేవుడు కూడా మనకి ఎన్ని సోర్స్ మనకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేను ఎవరి గురించి చెప్తున్నా అంటే వాక్యం చెప్పే వాళ్ళు సేవకులు. వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళ ఆర్నమెంట్ వేస్తారు. వాళ్ళు బంగారం అంటే నాకు ఇష్టం లేదు అంటుంటారు. మరి 10,000 చీరలు ఇష్టమా? నాతో అందరు అన్నారు, అక్క ఫలానా చూడు ఎంత డిజైనర్ బ్లౌజ్ వేసుకుని తెలుసా, అది ఎంత కుట్టుకుని మీకు తెలుసా? కాదండి. ఏమో నాకు తెలిసి నేను కుట్టించుకుంటా కదా, తెలిసేది అన్న. 2000 కదని కుట్టుకుంది. మగ్గం వర్క్ అని వేపిస్తారు. ఇంకొకటి 3000 వాళ్ళు వేసుకునే వెంటనే నాకు పెడతాను మళ్ళీ పెట్టి ఈ బ్లౌజ్ కాస్ట్ ఇది. మళ్ళీ ఆమె ఏం చెప్తుంది? మాకు బంగారం అంటే ఇష్టం లేదు అంటుంది. మరి 10,000 చీర అయితే ఇష్టమా? ఎక్కడైనా స్పీకర్గా పోతే అక్కడ 10,000 చీర ఇవ్వాలి, 20,000 కానుక ఇవ్వాలి, మళ్ళీ 10,000 అదేది కానుక అన్నమాట. మొత్తం 50,000 కట్టు. దేవుడు చెప్పాలి, కాపరుడు వాక్యం పట్ల తపన ఉండాలి. కాపరుడు ఎంతసేపు గొర్రెల యొక్క క్షేమం గురించి ఆలోచించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల వలె ఎక్కువగా ఉన్నారంటే ఇదంతా దుర్వ్యాపారం చేసే వాళ్లకు ఎంత కోల్పోయినా మళ్ళీ తిరిగి రాదు. అదే దేవుని యందు భయభక్తి గల బిడ్డలు ఎంత కోల్పోయినా అంత రెట్టింపించినాడు దేవుడు. ఎవరికి ఇచ్చినాడు చెప్పండి? యోబు. గాలి తెచ్చి చూడండి, నేను ఇక్కడ రాస్తాను చెప్పినారు, అందుకే మీ నుంచి రావాలి. కోల్పోయినది మళ్ళీ పొందుకున్నారు, ఇంకా డబల్. శత్రువులది కూడా పొందుకున్నాడు. ఎవరు? దావీదు. సిక్లగు 30 చదవండి. మొదటి సమయాలు 30లో దావీదు తన ప్రాపర్టీని తన వాళ్ళని అందరినీ తీసుకొని వెళ్ళిపోతారు సిక్లగు వాళ్ళు. అయితే దేవుని దగ్గర విచారణ చేస్తాడు. దేవా, నేను ఇప్పుడు వాళ్ళతో యుద్ధం చేయాలా, తరుముదునా మాందునా అంటే తరుము, నువ్వు నీ ప్రాపర్టీ అంతా నువ్వు తిరిగి తీసుకుంటావు.
నీది మాత్రమే కాదు వాళ్ళది కూడా తీసుకుంటా. అప్పుడు తెచ్చుకున్నదంతా కూడా అక్కడ చాలా మందికి తనది ఎంత అవసరం అంతా తీసుకొని మిగతా అదంతా కూడా కొంతమందికి పనిచేశాడు. ప్రభువా వీళ్ళేం యుద్ధం చేయలేదు కదా, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళు అక్కడ మన యొక్క సామాన్ల దగ్గర ఉన్నారు కదా, వాళ్ళు కావులు కాస్తున్నారు కదా, అందుకే నాతో పాటు ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా ఇస్తారు. రత్న కానీ ఆ పాపకు ఎవరు కృష్ణవేడికి దాదాపు 5-6 చీరలు వచ్చినాయి. ఎక్కడికి పోతే అక్కడ నాకు ఇచ్చిన అంటే ఖచ్చితంగా నాకు ఇస్తాను, ఎవరో వేరు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే ఈ వాక్యం వాళ్ళకి తెలుసు కాబట్టి, ఈ వాక్యం వాళ్ళకి తెలుసు కాబట్టి, అక్కడ వాక్యంలో తేటగా రాయబడింది. ఆ వాక్యం తెలుసు కాబట్టి ఏమక్క అక్క ఒకటే పంచుతుంది, ఆడ వాక్యం ఉంది కాబట్టి నేను పంచు. నాకు ఇచ్చిన వాటిలో ఇతరులు కూడా షేర్ చేయాలి. అది నిజమైన కాపరి యొక్క లక్షణం. నేను పొందినటువంటి ఆత్మ సంబంధమైన విషయాల్లో నేను పొందిన పరిశుద్ధాత్మ ఇతరులు కూడా పొందుకోవాలి. నేను పొందినటువంటి వాక్య బోధ ఇతరులు కూడా చేయాలి. నేను పాడిన పాటలు ఇతరులు కూడా పాడాలి. నేను చేసిన ప్రార్థన ఆత్మ భారంతో ఇతరులు కూడా చేయాలి. అదే నిజమైన కాపరి యొక్క లక్షణం. అంతేగాని మేమే బాగా వాక్యం చెప్తాం, మేమే పాడతాం, మేమే ప్రార్థిస్తాం అనేది కాదు. అందుకే పరిశుద్ధాత్మతో శక్తితో దేవుడు నింపి తన ప్రియమైన శిష్యులను పంపించినప్పుడు ఏం చేశాడో అవన్నీ వాళ్ళు చేశారు. నేను చాలాసార్లు నాకు చేత కానప్పుడంతా వీళ్ళని పంపిస్తున్నా. అవునా రత్న కానీ విక్టోరియా, అన్నపూర్ణ, జయంతి, గ్లోరీ పోయి మీరు ఆడ బాలిది మోషన్లు పోయి ప్రే చేసి అప్పుడంటే వాళ్ళు చేసి వస్తుంది. చాలాసార్లు నేను ఒకసారి పోయి చేసి వస్తా, వాళ్ళు అప్పుడప్పుడు వీళ్ళని పంపిస్తున్నా. మేరీని, మన సిహెచ్ మేరీ, వీళ్ళందరూ పంపిస్తున్నా. ఇలా అలాగే వెళ్ళేటప్పుడు కూడా దారుల్లో ఎవరైనా కనపడితే అలాగా. ఎందుకు నేను చెప్తున్నానంటే అంటే దేవుడు ఒక్కరికే అని చెప్పలేదు, ఆయన అందరికీ కృప చూపించేదే. అందరికీ అంటే తన యందు భయభక్తి గల వాళ్ళకు మాత్రమే. మళ్ళీ చూస్తాం ఇక్కడ దావీదు దేవుని యందు భయభక్తి గలవాడు కాబట్టి, దేవుని హత్తుకొని ఆనుకొని జీవించినాడు కాబట్టి, అందుకే అంటాడు ఎల్లప్పుడూ నేను నా యందు నా ప్రభువును చూచుచుంటూనే అన్నా. అందుకనే దావీదు గొర్రెల కాపరి, దావీదు పెంట లాంటి జీవితం నుంచి దేవుడు పైకి లేవనెత్తినందుకు 113వ కీర్తనలో ప్రభా పెంట కుప్పల మీద నుంచి జీవులను పైకి లేవనెత్తే వాడు నువ్వే అని రాస్తాడు. దీనుడను దరిద్రుడు నా ప్రార్థన దేవుడు పురుగు లాంటి వాడని. ఎంత బాగా దావీదు ప్రార్థన చేస్తాడు. దావీదు రాజైనా ఎక్కడ గర్వం అనేది లేదు, ఎంత తగ్గింపు స్వభావం. ఒక్క బత్షెబా విషయంలో ఇంకా కొన్ని చిన్న తప్పులు చేశాడు. అక్కడ ఉరియాన్ని చంపించాడు. తర్వాత మందసమును ఆ యొక్క లేవీలు తీసుకొని రావాలి, కానీ కొత్త బండి అయితే ఆర్భాటంతో చేయాలనుకున్నాడు. అక్కడ ఉజ్జలు చనిపోతాడు. తర్వాత లెక్కించొద్దంటే లెక్కిస్తాడు. ఈ విధానంలో 4 అవి 3 కొంచెం ఇదే, కానీ ఈ ఒక్కటి బత్షెబా విషయంలో దేవునికి విరోధమైన పొందుతాడు. నేను దోషి రక్తం చేశావు కాబట్టి నువ్వు మందిరాన్ని కట్టకూడదు అన్నాడు. ఎంత ఆశ ఉండింది దావీదుకు, కానీ దేవుని యొక్క సన్నిధిలో నిరంతరం ఉండే కృపను దావీదుకు ఇచ్చాడు. కారణం పశ్చాత్తాపం, చాలా పశ్చాత్తాపం. ఒక కాపరిగా ఎంత బాగా 24 గంటలు దేవుడు నాతో ఉన్నాడంటే ఎంత మెలుగు కలిగిన జీవితం కాపరిగా. 24 గంటలు తన మందరు కాపాడుతున్నాడు కాబట్టి అనుకోకుండా వచ్చినాడు. సింహాన్ని గడ్డం చీల్చి దాన్ని చంపేసినాడు, ఎలుగుబంటిని చంపేశాడు. కారణం కాపాడుతూ ఎప్పుడు తన గొర్రెలను కాస్తూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తే కాపరిగా ఉండడానికి దేవునికి ఇష్టమైపోయి ఈ యొక్క కింగ్ సౌల్ యొక్క గర్వానికి కింగ్ సౌల్ను దించేసి ఇద్దరినే నేను కోరుకున్నటువంటి రాజు, ఇశ్రాయేలు రాజు దావీదు అనే అభిషేకం తైలంతో అభిషేకింపజేశాడు. అభిషేక తైలం అంటే మనం నిర్గమ 30లో రాయబడింది. అక్కడ లవంగి పట్ట, సుగంధ మేక తైలం ఉంది, అక్కడ ఒలివ నూనె ఉంది, గోపరస 4 కలిసినవి. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మనము కలిసి చేసే ప్రార్థనలో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతాం. ఊరికే పరిశుద్ధాత్మ శక్తి రావాలంటే రాదు. అందుకే మేడ గదిలో వాళ్ళంతా కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఆ తర్వాత 120 మంది మొదట మళ్ళా అంటే ఫస్ట్ ఆత్మతో నింపబడి ఆశ్చర్యకార్యం చేసినారు. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత మనం ప్రార్థనలో లేకపోతే మళ్ళీ కోల్పోతామని. ప్రతిరోజు మనం ఆ శక్తిని పొందుకోవాలి. మన ప్రతిరోజు ఆహారం తింటుంటే మన బాడీకి శక్తి ఎలా అవసరమో అలాగనే ప్రతిరోజు ప్రార్థనలో వాక్యంలో ఉంటేనే పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటుంది. అప్పుడు యేసే ఇచ్చాడు వాళ్ళకి అధికారం. కానీ యేసే పరలోకకు కొలిపబడిన తర్వాత వాళ్ళు కోల్పోయినారు, చేపలు పట్టడానికి పోయినాడు. మరలా విశ్వాసంలో, విధేయతలో, ప్రేమలో, పరిశుద్ధతలో ఎదిగారు వాళ్ళు.
ఎంత ఇదిగా మేడగదిలో రాత్రి పగలు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే మరలా దేవుడు తన శక్తితో నింపాడు, పరిశుద్ధాత్మతోనూ మరి శక్తితో నింపాడు. కాబట్టి అప్పుడు భయపడి మరి యేసే ఎవరో అని చెప్పిన పేతురు ధైర్యంగా అన్ని జనుల మధ్య యేసే క్రీస్తు, ఆయన మన కోసమే సిలువలో మరి ఎంతగానో బలియాగం అయ్యాడు. ఆయన బలి పశువులు కూడా అంతగా మనకు విడుదల విమోచన ఇవ్వవు. యేసయ్య యొక్క బలియాగాన్ని బట్టే మన పాప విమోచన, శాప విమోచన, మనం నరకంలో నుంచి విడిపించబడతాం, మనం పరలోక రాజ్య వారసులు అవుతాం, మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం. మనం ఒకవేళ చనిపోయినా మరలా తిరిగి లేస్తాం అనే పునరుద్ధాన శక్తిని గురించి గంటపదంగా గట్టిగా వారికి బుద్ధి చెప్పినాడు. అందుకే 3000 మంది అన్ని మార్చబడ్డారు. కాపరి అంటే అన్యులను ప్రభువులోకి తీసుకురావడమే నిజమైన కాపరి లక్ష్యం. అంతేగాని వాళ్ళు ఎప్పుడో మారి ఎప్పుడో రక్షణ పొందే వాళ్ళకు వాక్యం చెప్పినారంటే అది పెద్ద ఏం గొప్పతనం కాదు. అంతా కట్టినైంది తర్వాత కట్టి సున్నం వేసిన తర్వాత బాగుందా ఇల్లు అంటే పెద్ద కట్టినట్ట, కట్టిన ఇల్లు అంతా అయిపోయింది, ఊరిక సున్నం వేసేసి బాగుందా అంటే చాలా మంది వంటలు చేయకుండా ఊరికే ఏదో పోపు వేసి హే టేస్ట్ ఉందా కూర అంటుంటా. అంటే వీళ్ళు ఏమో చేసినట్ట. అంతా అయిపోయాక ఒక చిన్న విమలు చేసి కొంతమంది అలా ఉంటారు, కొంతమంది కష్టపడి చేస్తారు. ఆ కష్టపడి చేసిన వాళ్ళ కష్టాన్ని దేవుడు దీవిస్తాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నిజమైన కాపరిగా మన బాధ్యత వహించి వాక్యము ద్వారా గొర్రెలను మనం మేపాలి. తర్వాత రాత్రి వేళ వాళ్ళ కోసమే ప్రార్థన చేయాలి. ఈ రెండు చేసినప్పుడు అనేక ఆత్మల ప్రభు కోసం సంపాదిస్తాం. దావీదు పోగొట్టుకున్నదంతా దేవుడు దావీదుకి ఇచ్చాడు, యోబు పోగొట్టుకున్నదంతా దేవుడు యోబుకి ఇచ్చాడు. మన ఇంట్లో ఎవరైతే ఆత్మలో పడిపోయినా వాళ్ళ తిరిగి రక్షణలోకి దేవుడు నడిపిస్తాడు. ఎప్పుడు నువ్వు కాపరి పని చేస్తే, నువ్వు నిద్రపోతే రాదు. ఒకవేళ పొరపాటున మనం నిద్రపోయినా మన మనసు మేలుకొని ఉండాలి. అందుకే పరమగీతంలో అంటాడన్న, నేను నిద్రించింది కానీ నా మనసు ఏమైంది మేలుకుంది. అంటే ఎప్పుడు వెలుకొస్తే అప్పుడు మనం ఆత్మల భారం కలిగి ప్రార్థన చేస్తే ఆత్మలలో రివైవల్ దేవుడిస్తాడు, ఉజ్జీవ రగిలింప చేస్తారు. అలాగా పాడని వాళ్ళు పాడతారు, ప్రార్థన చేయవాళ్ళు ధైర్యంగా ప్రార్థన చేస్తారు. వాక్యం ఎప్పుడు చెప్పని వాడు ధైర్యంగా. అది మార్తమ్మకు కూడా అయిపోయింది. ఇందిరా చెప్పడానికి ఎంత భయపడేది. కొన్ని ఏళ్ళుగా ఆమె చెప్పాలి అనుకుంది. ఈ మధ్య 2 సార్లు చెప్పింది 2026. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు తన ఆత్మ ద్వారా బలపరుస్తాడు. మనకు మనంగా చెప్పలేం, మనకు మనంగా ప్రార్థన చేయడం ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా తండ్రి యొక్క చిత్తం మెరిగి విజ్ఞాపన చేస్తాడు, యాచిస్తాడు మూలుగులతో. అది ఆ భారాన్ని పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు. అందుకే మనం నిద్రించే కాపలుగా ఉండక మెలుకు కలిగిన కాపలుగా ఉండి, ఒకవేళ మనం నిద్రపోయినా మన మనసు మేలుకో నుండి మనస్సులో ఆత్మల భారం కలిగి ఆత్మల కోసమే తప్పించినట్లయితే అనేక ఆత్మల ప్రభు సన్నిధిలోకి వస్తాయి. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. దేవుడు అనుగ్రహించాడు. ఇలాగా పోగొట్టుకున్నదంతా ఎవరు పొందుకున్నారంటే దేవుని యందు భయము భక్తి కలిగి విధేయత కలిగి ఆయనను హత్తుకుని ఆనుకుని జీవించిన వాళ్ళు. నయోమి తన ప్రాపర్టీ పోగొట్టుకుంది, మళ్ళీ పొందుకుంది. షునేమీరాలు తన ప్రాపర్టీ పోగొట్టుకుంది, కానీ మళ్ళీ అంతా దేవుడు ఇచ్చాడు. కాబట్టి వీళ్ళకందరికీ ఎందుకు వచ్చింది అని మనం ప్రశ్న వేసుకుంటే వాళ్ళు దేవుని హత్తుకొని ఆనుకుని జీవించి దేవుని యందు భయము భక్తి కలిగి విధేయత ప్రేమ పరిశుద్ధత యందు వాళ్ళు నిలకడగా ఉన్నారు, పడిపోలే. అందుకనే వాళ్ళ స్వాస్థ్యం తిరిగి దేవుడు వాళ్ళకు ఇచ్చారు. గాడ్ బ్లెస్ యు. మరి తండ్రిని యొక్క చిత్తం అయితే వెళ్ళుటకు నీకు శక్తిని అనుగ్రహించని అదే రీతిగానే నన్ను కొని వచ్చేసినాము. అయినప్పటికీ కూర్చున్నది చాలా కష్టం అయిపోతుంది. కానీ మరి అక్క ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చింది. మరి పాట అయిపోయినప్పటికీ మరి అవకాశం దేవుడు అనుగ్రహించినాడు. మరి అక్క లేవడం కాదు అంటే కూడా అక్క పర్లేదమ్మ కూర్చొని చేయని చెప్పింది. మరి అదే రీతిగా ధైర్యం తెచ్చుకొని తండ్రి మీరు శక్తిని అనుగ్రహించాను మరి ప్రార్థన చేసినాను. మరలా అదే రీతిగానే దేవుడు క్షేమంగా నన్ను గృహానికి నడిపించినాడు. మరి నా యొక్క ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచి చక్కని ఆరోగ్యం చేత ఈ యొక్క వారం దేవుడు నడిపించినాడు. మరి ప్రార్థించిన అక్కగారికి మరి అందరికీ నా యొక్క వందనాలు చెల్లించు. అక్క ఎక్కడెక్కడ పెరుగుతుందో నీ మాటలు ఎక్కడెక్కడ చెప్తుందో ప్రభువా, అక్క నిన్న బలపరిచయ్యానికి వందనాలు సూత్రాలు ప్రభువా. నా తండ్రి
ప్రశాంతాన్ని ముట్టి స్వచ్ఛపరిచయ్యా, మేలుగా తెప్పించయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఆయన బాడీ కదిలించయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఎంతైనా మీరు పెద్దవారు ప్రభువా, మేము చిన్నవారు తండ్రి. నీ పాదాలకి వందనము తండ్రి. తండ్రి సమీర్ భాషను కూడా ముట్టి స్వచ్ఛపరిచయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు. వాళ్ళమ్మని కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఎవరెవరు హాస్పిటల్లో ఉంటారో ప్రభువా, వాళ్ళని లేవనెత్తు తండ్రి, నీకు వందనాలు స్తోత్రం. లేని వాళ్ళకి నువ్వే సాయం చేయి ప్రభువా, నీకు వందనాలు స్తోత్రం. మాకి కొన్నే తెలుస్తాయి ప్రభువా, నువ్వు అన్నీ ఎరిగిన దేవుడవు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. తండ్రి మా ఈదులో మా ఇంటి పక్కల ప్రభువా, వాళ్ళకి చక్కని జ్ఞానం దయచేయి ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. వాళ్ళకి ఓర్పు దయచేయి ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నువ్వంటే తెలియని వాళ్ళు ఉండరు ప్రభువా, వాళ్ళ కూడా రక్షణ దయచేయి ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. తండ్రి అనంతపురంలో మల్లిక పొలను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. తండ్రి కర్నూలు కూడా నాన్న సరోజమ్మ మేడంని కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. తండ్రి ఇక్కడ చీరలు వచ్చిన కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. సాయికి ధైర్యం ఇచ్చినందుకు కూడా వందనాలు ప్రభువా. పవన్కి జీవం ఇచ్చినందుకు కూడా వందనాలు తండ్రి. పవన్తో ఉన్న వాళ్ళకు కూడా చక్కని జ్ఞానం దయచేయి తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. వాళ్ళకి ఓర్పు దయచేయి తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. శ్రీకాంత్కి కూడా రక్షణ దయచేయి ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. తండ్రి మంచి జ్ఞానం దయచేయి తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. శ్రీకాంత్తో ఉన్న వాళ్ళని ముట్టి స్వచ్ఛపరిచయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు. తండ్రి అన్నలను కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. వాళ్ళకు కూడా ఓర్పు దయచేయి తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. వదనలని కూడా ముట్టి స్వచ్ఛపరిచయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు. తండ్రి ఎవరెవరు జ్ఞానం లేదో తండ్రి వాళ్ళకి చక్కని జ్ఞానం దయచేయి తండ్రి, నీకు వందనాలు స్తోత్రం. కుంటి వాళ్ళు మూగి వాళ్ళు చెవిటి వాళ్ళని కూడా ముట్టి స్వచ్ఛపరిచయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు. తండ్రి ఇక్కడ ఎవరెవరు వస్తారో నాకన్నా తండ్రి వాళ్ళని కూడా ముట్టి స్వచ్ఛపరిచయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు. తండ్రి ఆకేలు వాళ్ళ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నానా, నీకు వందనాలు స్తోత్రాలు. ఇక్కడ కృష్ణలీల వాళ్ళ కుటుంబాన్ని కూడా ముట్టి స్వచ్ఛపరిచయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. కరుణాకర్ వాళ్ళ అమ్మని కూడా నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. వాళ్ళ మనమల్ల కూడా రక్షణ దయచేయి తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. తండ్రి ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నీ సాయమే కావాల నమ్మము తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నీ సాయమే మంచిది ప్రభువా, నువ్వే ఉండాలి తండ్రి, ప్రతి పనిలో నువ్వే ఉండు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నామంలో అడిగి ఏడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.